దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టాటా మోటార్స్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయని తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మరి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మార్కెట్లు అసలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే సెన్సెక్స్ నిఫ్టీ అన్నవి లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి కదా, మరి అసలు ఈ రోజు మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఒకటండి, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో వాల్యుయేషన్స్ చాలా ఫేవరబుల్ గా ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 16% డ్రాప్ అయింది ఫ్రమ్ ఎ పీక్. సెకండ్ థింగ్, నిన్న ట్రంప్ టారిఫ్ వార్స్ ఏవైతే స్టార్ట్ చేశాడు కెనడా మీద, ఇంకో పర్టికులర్ ప్రొడక్ట్స్ మీద 50% ఇంక్రీజ్ చేశాడు. వీళ్ళిద్దరు టారిఫ్ వార్స్ ఏమవుతుందంటే యుఎస్ రెసిషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామం కాదని యుఎస్ మార్కెట్, యూరోపియన్ మార్కెట్, జపాన్ మార్కెట్ అన్ని పడ్డాయి. ఆల్రెడీ ఇండియన్ మార్కెట్ బాటమ్ కి వెళ్ళింది కాబట్టి కరెంట్ గా ఫ్లాట్ గా అటు ఇటు కొట్టుకుంటుంది. దెర్ ఈస్ అ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ దెర్ ఈస్ అ సపోర్ట్ లెవెల్. ఆ లెవెల్లో ఫైట్ చేస్తుందండి కంపేర్ టు వరల్డ్ మార్కెట్. ఇట్ విల్ రిమైన్ ఫ్లాట్ ఫర్ అనదర్ 2 weeks. దట్ ఈస్ వాట్ మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ హస్ గివెన్ అండి యాజ్ ఆన్ టుడే. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు నమస్తే అండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మీ డౌట్ ఏంటో అడగండి, రత్నాకర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, శక్తి పంపు 911 మీద ఉన్నాయి. అవి యావరేజ్ చేయొచ్చా ఇంకా లేకపోతే సెల్ చేసుకోవచ్చమ్మా? ఎందుకంటే ఓవరాల్ రియల్ ఎస్టేట్ మార్కెట్, పంప్ ఇండస్ట్రీస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో. లాట్ ఆఫ్ మోడర్నైజేషన్ అవుతుంది. గవర్నమెంట్ కూడా చాలా టెండర్స్ కాల్ చేసిందండి టు హ్యావ్ ద డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఆన్ ఆల్ ది విలేజెస్ అండ్ టౌన్స్. ఇది చాలా పాజిటివ్ అవుట్కమ్. కరెంట్ మార్కెట్ నార్మల్ మూలంగా అవి ఇబ్బంది పడుతున్నాయి కానీ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ వెల్. మీరు కొద్దిగా 1 year నా కెపాసిటీ వెయిట్ చేయడానికి అనుకుంటే గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. డోంట్ లుక్ ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అది మాత్రం చెప్పగలను. ఓకే సార్, ఇంకొక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, కిషన్ గారు. కిషన్ గారు మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మీ డౌట్ ఏంటో నమస్కారం అండి. నమస్కారం. నా దగ్గర సార్ త్రివేణి ఇంజనీరింగ్ అనేవి ఒక 100 ఉన్నాయి సార్. ఇంకొకటి బాంబినో ఆగ్రో ఫుడ్స్ అని 100 ఉన్నాయి. కొద్ది లాభాల్లో ఉన్నాను. లాభాలు తీసుకోమంటారా, లాంగ్ లో ఉంచుకోమంటారా? సార్, త్రివేణి ఇంజనీరింగ్ మీరు లాంగ్ టర్మ్ ఉంచుకోండి. బాంబినో ఆగ్రో ఇప్పుడు లాభాలు బుక్ చేసుకొని ఇంకా ఫర్దర్ డిప్ అయ్యే అవకాశం ఉంది. ఈ పర్టికులర్ క్వార్టర్, నెక్స్ట్ క్వార్టర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు గో బ్యాక్. అది పడిన తర్వాత డిప్స్ లో కొనుక్కోండి సార్ బాంబినో. త్రివేణి ఇంజనీరింగ్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ లిటిల్ బిట్ లాంగర్. ఇట్ విల్ షో పాజిటివ్ అవుట్కమ్ ఫర్ యూ. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు చారి, హైదరాబాద్ నుంచి. చారి గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి. మీ డౌట్ ఏంటో అడగండి, రత్నాకర్ గారు ఉన్నారు. సార్ రత్నగర్ గారు నమస్తే అండి. నా ఒక 4 స్టాక్స్ ఉన్నాయి సార్, కొంచెం క్లారిటీ చెప్పండి సార్. నా దగ్గర వరుణ్ బెవరేజెస్ ఒకటి ఉంది, 40% లాస్ లో ఉన్నాను. టాటా టెక్నాలజీస్ ఒకటి ఉంది సార్, 1100 లో కొన్నాను. తర్వాత మన హెరిటేజ్ ఫుడ్స్ సార్ 480 రూపాయలలో ఉన్నాయి. ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటున్నాను. 35 to 40% లాస్ లో ఉన్నాను సార్. ఇప్పుడు యావరేజ్ ఏమైనా చేయొచ్చా? డెఫినెట్లీ వరుణ్ బెవరేజెస్ షుడ్ కమ్ బ్యాక్ అండి. ఈ సమ్మర్ లో ఇట్ షుడ్ రిటర్న్ వెరీ పాజిటివ్. మీరు ఏదైతే 40% లాస్ ఉందో మోస్ట్ ఆఫ్ దమ్ విల్ బి రికవర్డ్. నా ఉద్దేశం ప్రకారం జూన్ జూలై కల్లా రికవరీ అవ్వాలి. సో మీరు యావరేజ్ చేసుకోవటం కానీ లేకపోతే ఇంక్రీజ్ చేయటం కానీ చేసుకోవచ్చు. టాటా టెక్నాలజీస్ ఏంటంటే కొద్దిగా వరల్డ్ వైడ్ రెసెషన్, ఈ టెక్ స్టాక్స్ మీద ఏదన్నా గవర్నమెంట్, అదే ట్రంప్ ఏప్రిల్లో ఇండియన్ గవర్నమెంట్ మీద టారిఫ్ క్రియేట్ చేస్తానని ఆల్రెడీ డిక్లేర్ చేశాడు. అది ఫార్మాకి పడుతుందా, ఐటీకి పడుతుందా, దేనికి పడుతుందా అనేది ఎవరికి తెలియట్లేదు యాజ్ ఆఫ్ నౌ. అందుకని వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండమంటున్నాం సార్. వీ హ్యావ్ టు సీ వాట్ విల్ బి హిస్ రియాక్షన్ విత్ రిగార్డ్ టు ఇండియా ఇస్ కన్సర్న్. హెరిటేజ్ ఫుడ్స్ సార్ ఇప్పుడు ఫ్లాటిష్ గానే ఉంటుంది. ఐ డోంట్ సీ హ్యూజ్ అప్ సైడ్ ఆర్ హ్యూజ్ డౌన్ సైడ్. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ జనరల్ గ్రోత్ ఉందండి, 8 to 10% కంటే గ్రోత్ లేదు. ఇంతకు ముందు అయితే లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ వర్ దేర్ హెరిటేజ్ ఫుడ్స్ మీద.
ఇప్పుడు నార్మల్ గా నడుస్తుంది. సో నేను దాని మీద లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ప్రొవిజన్ ఇవ్వట్లేదు. ఇట్ షుడ్ ఏబుల్ టు రికవర్. ఇట్ వెంట్ టు ఏ పీక్ బట్ ఇట్ కేమ్ డౌన్. ఇట్ షుడ్ ఏబుల్ టు రికవర్ అండి. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ యాజ్ ఆఫ్ నౌ. రైట్ సార్, విజయవాడ నుంచి సుబ్రహ్మణ్యం గారు లైన్ లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్. పవర్ మెక్ బాగా లాస్ లో ఉన్నా సార్. పవర్ మెక్ ఒకటి తర్వాత బ్లూ క్లౌడ్ సాఫ్ట్వేర్ ఇవి ఉంచుకోవాలా అమ్మేసుకోవాలా ఏంటి అని అడుగుదాం. పవర్ మెక్ షుడ్ కమ్ బ్యాక్ అండి. యాక్చువల్ గా ఐపీఓ తర్వాత ఇట్ వెంట్ రియలీ వెల్. లేటర్ ఇట్ హాస్ డ్రాప్డ్ అండి. హ్యూజ్ పైకి వెళ్ళి కింద పడింది. 2 రీజన్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ థ్రస్ట్ పవర్ ఫైనాన్స్ మీద ఏదైతే ఉందో ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. బట్ ఇప్పుడు పవర్ సెక్టర్ సంబంధించినంత మటుకు స్టాండర్డ్ గా ఉంటాయి. ఫ్లాటిష్ గానే ఉంటుంది సార్. ఇది ఇంతకు ముందు చూసినంత గ్రోత్ అయితే ఉండదు, అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 1 year పీరియడ్. మీరు హోల్డ్ చేసుకున్నా, లాస్ బుక్ చేసుకున్న, అదర్ స్టాక్స్ కొన్నా పర్లేదు. బట్ కరెంట్లీ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ పీపుల్ టు సెల్ టిల్ ఏప్రిల్ ఎండ్. ఎందుకంటే మనకి 4th quarter రిజల్ట్స్, నెక్స్ట్ ఇయర్ ప్రొజెక్షన్స్, ట్రంప్ గారి తారీఫ్ ఇంపాక్ట్, ఈసెట్ ఇండియా మీద నేను ఏప్రిల్లో ట్రంప్ తారీఫ్ ఇంపాక్ట్ ఇస్తానన్నారు. దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకున్నాం సార్. ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దనే చెప్తున్నాను. రైట్ సార్, హైదరాబాద్ నుంచి మధుసాగర్ గారు లైన్ లో ఉన్నారు. మధుసాగర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ డౌట్ ఏంటి అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. రత్నాకర్ గారు నమస్కారం అండి. సార్ బిఈఎంఎల్ షేర్ నేను 4,300 రూపాయలు కొన్నానండి. ఇప్పుడు 2,400 అలా ట్రేడ్ అవుతుంది. ఒక 40% లాస్ లో ఉంది. నమస్కారం అండి. 40% లాస్ లో ఉంది బిఈఎంఎల్ షేర్ అండి. 4,300 కొన్నాను సార్. ఇది గవర్నమెంట్ మన బడ్జెట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్దగా ట్రస్ట్ చేయలేదని ఒక పాయింట్ వచ్చింది. దాని మూలంగా ఆల్ ఇన్ఫ్రా స్టాక్స్ టేకెన్ లిటిల్ బిట్ బీటింగ్. మీరు చూస్తుంటే అలొకేషన్ పెరగలేదు. లాస్ట్ ఇయర్ అలొకేషన్ కంటిన్యూ చేశారు. సో స్టాక్ మార్కెట్ కొద్దిగా నెగిటివ్ వైపు వెళ్ళిందంటే దాని గురించి బిఎంఎల్ కానీ లాట్ ఆఫ్ ఇన్ఫ్రా స్టాక్స్ ఏవైతే కొన్నారో ఇది మీరు యావరేజ్ అవుట్ చేసుకుని, అంటే పోస్ట్ ఏప్రిల్ సార్, నాట్ రైట్ నౌ, పోస్ట్ ఏప్రిల్ కొద్దిగా యావరేజ్ అవుట్ చేసుకుని వెయిట్ చేస్తే ఇట్ మే టర్న్ పాజిటివ్. యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ సీ ఎనీ పాజిటివ్ అవుట్కమ్స్ సార్. మరి దట్స్ వాట్ ఐ కెన్ సే. రైట్ సార్, చెన్నై నుంచి సుభద్ర గారు లైన్ లో ఉన్నారు. సుభద్ర గారు మీ డౌట్ ఏంటో అడగండి. ఇది ఎన్ఎస్పిసి వాలా ఎలక్ట్రిక్ 100 లో ఉన్నాయండి. హోల్డ్ చేయొచ్చా, ఎజిట్ అవ్వాలా? హోల్డ్ చేయండి మేడం. ఓలా ఎలక్ట్రిక్ విల్ కమ్ బ్యాక్ అండ్ ఎన్ఎఫ్సిసి కదా మీరు అన్నది, అది కూడా హోల్డ్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ డోంట్ టేక్ ఎనీ యాక్షన్. దట్ ఈస్ వాట్ మై రిక్వెస్ట్ ఈస్. రైట్ సార్, భద్రాచలం నుంచి వెంకటేశ్వరరావు గారు లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు హలో. హలో నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ డౌట్ ఏంటో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఈ టైంలో సెయిల్, టాటా స్టీల్ రెండింటిలో తీసుకోవచ్చు అంటారు సార్. సెయిల్ తీసుకోవచ్చా? గవర్నమెంట్ డివిడెండ్ కూడా వస్తూ ఉంటది కాబట్టి అని, లేదా టాటా స్టీల్ అంట. దీంతో పాటు ఇంకొక స్టాక్ ఏదైనా కొద్దిగా ఇక్కడ నుంచి కొద్దిగా ఎక్కువగా గ్రోత్ ఉన్నది స్టాక్ ఏదన్నా మీరు సజెస్ట్ చేయగలరా? సార్ నేను ఓపెన్ గా టీవీలో మీకు ఏది సజెస్ట్ చేయకూడదు, బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ డిస్కషన్ బిట్వీన్ అస్. ఎందుకంటే దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద హెవీగా ఉంటుంది మేమని చెప్పి కొంటే. బట్ మీరు సెయిల్ వర్సెస్ టాటా స్టీల్ అడిగినప్పుడు టాటా స్టీల్ కే ఓటేస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ అయిపోయిన తర్వాత యుక్రెయిన్ రీబిల్డ్ చేయడానికి లాట్ ఆఫ్ స్టీల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అండ్ మీకు తెలుసు యూరోప్ లో టాటా స్టీల్ వాళ్ళు కోరస్ స్టీల్ కొన్నారు. దట్ ఈస్ ద లార్జెస్ట్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ ఇట్ క్యాన్ బి అ గుడ్ పొటెన్షియల్ ఫర్ సేల్స్ ఆఫ్ ది టాటా స్టీల్ టు గో అప్. సేల్ ఏంటంటే మోర్ ఫోకస్డ్ ఇన్ ఇండియా, ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంది. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ నాట్ బిల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టీల్ ఇండస్ట్రీస్ అవుట్ సైడ్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ. వీళ్ళ స్టాక్ కొని ఆ కంట్రీకి పంపించి ఈ తారీఫ్ వార్ లో ఇవన్నీ సెట్ అయ్యి బయటకు రావడానికి సేల్ లాంటి దానికి బయట కొద్దిగా కష్టపడతారు సార్ అది. సో ఐ ప్రిఫర్ టాటా స్టీల్ కంపేర్ టు సేల్. మీకు చెప్పాను కాబట్టి రీజన్స్ దట్ కెన్ బి గుడ్ సిచ్యువేషన్. రైట్ సార్, సిద్దిపేట నుంచి రమాదేవి గారు లైన్ లో ఉన్నారు. రమాదేవి గారు గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. మేడం ఐటీఐ 340 లో బై చేశాను మేడం. సీక్వెంట్ సైంటిఫిక్ 190 లో బై చేశాను. ఈ రెండు కూడా ఏ రేట్ లో యావరేజ్ చేయమంటారు సార్?
మేడం ఆ రెండు హోల్డ్ చేయండి. యాజ్ ఆఫ్ నో డెసిషన్ మనం తీసుకోవద్దు. యాజ్ ఆఫ్ నో ఇన్వెస్ట్ చేయకండి. మార్కెట్ కొద్దిగా ఫ్లాటిష్ గా ఉంది. గుడ్ సిచ్యువేషన్ నేను ఒకటే సజెస్ట్ చేశాను, ఏదైనా గుడ్ స్టాక్స్ ఉండి పొటెన్షియల్ పర్ఫార్మెన్స్ 40-50% పడిపోయిన స్టాక్స్. ఇప్పుడు మన కొంతమంది ప్రేక్షకులు కూడా అడుగుతున్నారు, మాకు 40% లాస్ వచ్చింది, 50%. ఈ స్టాక్స్ ఆర్ గుడ్ బెట్స్ అండి. ఎందుకంటే ఇవన్నీ మార్కెట్ అప్ అయిన తర్వాత ఒక 5,000 పాయింట్స్ అప్ అయినా ఇవన్నీ కూడా 30-40% అప్ సైడ్ వెళ్ళిపోతాయి. వాట్ ఎవర్ ద లాస్ వి మే, ఇట్ విల్ బి రికవర్డ్ మచ్ ఫాస్టర్. వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. కరెంట్ మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ కూడా హోల్డ్ చేయండి మేడం. డోంట్ టేక్ ఎనీ డెసిషన్ వెదర్ టు ఫర్దర్ ఇన్వెస్ట్ ఆర్ ఫర్దర్ టు సెల్ ఇన్ ద స్టాక్స్. రైట్ సార్, గుంటూరు నుంచి శివప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. శివప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం. మీ డౌట్ ఏంటి అడగండి, రత్నాకర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి. ఉద్యోగ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 50 రూపాయలు కొన్నాడు. ఇప్పుడు షేర్లు ఉన్నాయండి, అది రేట్ ఏమైనా వస్తుంది. అది ఒకటి వోడాఫోన్ ఒకటి 10 రూపాయలు ఉందండి. ఓకే ఓకే, ఇప్పుడు 10 రూపాయలు లేదు ఓలానా? ఐడియా అండి, చెల్లాడు వోడాఫోన్ ఐడియా చెల్లాడు. వోడాఫోన్ ఐడియా సార్, వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఏదో చేస్తారు. గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నాయి స్పెక్ట్రమ్ విషయంలో, వాటి విషయంలో. అండ్ ఎయిర్టెల్ అండ్ జియో వాంట్ థర్డ్ ప్లేయర్ టు బి దేర్, కాబట్టి వాళ్ళు ఉంటున్నారు, సర్వే అవుతున్నారు తప్పించి ఎక్స్పాన్షన్ కానీ కెపాసిటీ టు ఇంక్రీజ్ దేర్ హోల్డింగ్స్ కానీ వాళ్ళు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టట్లేదు సార్. స్టాక్ ఫ్లాట్ ఇస్ మీకు ఎస్ బ్యాంక్ ఒకటి, ఓలా, ఈ ఐడియా, వోడాఫోన్ ఐడియా ఫ్లాట్ గా ఉన్నాయి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విల్ డూ వెల్. అయితే కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి నిన్న ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి నెగిటివ్ న్యూస్ రావటము. స్మాల్ బ్యాంక్స్ ఎంత మటుకు ఫైనాన్షియల్ కంట్రోల్ ఉంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎంత బాగా చేస్తున్నారు, డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ కొన్ని డౌట్స్ వచ్చి ఈ స్టాక్ మీద కొద్దిగా బీటింగ్ జరిగింది సార్. ఇది కొద్దిగా టైం కావాలి ఇవన్నీ రికవర్ అవడానికి, మీకు పేషెంట్ ఉండాలి. ఇట్స్ ఎ గుడ్ బై ఇఫ్ యూ ఆర్ లుకింగ్ టు బై అగైన్ ఇట్ బ్యాంకింగ్ స్టాక్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విల్ ఆల్సో డూ వెల్. రైట్ సార్, అమలాపురం నుంచి రాణి గారు లైన్ లో ఉన్నారు. రాణి గారు. హలో, రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓరియంటెక్ సార్ 621 లో తీసుకున్నామండి. ఇప్పుడు 50% లాస్ లో ఉన్నాయండి, దానికోసం. ఓకే మ్యామ్, అర్థమైంది. ఇది మార్కెట్ డౌన్ ట్రెండ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అండి. నోబడీ హ్యాస్ కంట్రోల్. కొన్ని గుడ్ స్టాక్స్ కూడా పడ్డాయి. ఫండమెంటల్లీ బుక్ వాల్యూ, పిఈ మల్టిపుల్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ఈ స్టాక్ విల్ కమ్ బ్యాక్ అంటే మీరు పేషెంట్ గా వెయిట్ చేసి పోస్ట్ ఏప్రిల్ లో మీరు స్టాక్ రీసఫిల్ చేసుకుని మేడం ఈ పోర్ట్ఫోలియో తీసేసి గుడ్ పోర్ట్ఫోలియో కొనుక్కొని వచ్చి దెర్ ఈస్ అ పొటెన్షియల్ టు గ్రో. అంటే బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ విల్ డూ వెల్. ఓరియంటల్ ఏదైతే కొన్నారో యూ హ్యావ్ టు కమ్ అవుట్. బట్ ఏప్రిల్ తర్వాత అంటే ఇప్పుడు కరెంట్ గా అయితే నేను సజెస్ట్ చేయట్లేదు. రత్నాకర్ గారు చెప్పండి సార్, మనం చూసుకున్నట్లయితే ఇండియన్ మార్కెట్స్ అనేవి హోలీ సెలవు సందర్భంగా శుక్రవారం పనిచేయవు. మరి ట్రేడర్స్ ఈ రోజు రేపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సార్ ట్రేడర్స్ కి నాట్ ఎ గుడ్ టైం అండి. లాస్ట్ 2-3 months నుంచి కూడా ఇట్ ఈస్ టర్నింగ్ వెరీ నెగిటివ్. మేము చాలా మంది చెప్పాము షిఫ్ట్ అవ్వండి గోల్డ్ సిల్వర్ కి. ఐ థింక్ మీరు గోల్డ్ సిల్వర్ చూస్తుంటే దే ఆర్ డూయింగ్ వెల్ కంపారిటివ్ విత్ స్మాల్ చేంజెస్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పడడం వల్ల గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. ఒకవేళ ఎకనామిక్ రెస్ట్రిక్షన్స్ అనే ఎఫెక్ట్ అయినా మన యుఎస్ కి, యూరోప్ కి కానీ ఇది గోల్డ్ పాజిటివ్ అవుతుంది. మేము చాలా మంది చెప్తాం మూవ్ ఇన్ టు గోల్డ్ అట్లీస్ట్ ఫర్ టైం బీయింగ్ అండ్ యూ విల్ సీ ఎ పాజిటివ్ రిటర్న్ అనేది. స్టాక్ మార్కెట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గివ్ ఎనీ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ ది ట్రేడర్స్ అంటే యాజ్ ఆఫ్ నౌ. ఓకే అండి, ఒంగోలు నుంచి వెంకటేశ్వర్లు లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, రత్నాకర్ గారికి నమస్కారం సార్. ఈ టైంలో వచ్చేసి కెమికల్ స్టాక్స్ లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏది తీసుకుంటే బెటర్ ఫర్ లాంగ్ టర్మ్ సార్? ఒక 5 years కి సార్. అదే విధంగా సార్ ఏజిఐ గ్రీన్ బాటిల్స్ తయారు చేసే కంపెనీ, ఇది లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? అంటే 1300 నుంచి 600కి వచ్చింది కాబట్టి ఈ టైం గుడ్ టైం అయినా ఇంకా అవి తీసుకోమంటారా? అదే సాఫ్ట్వేర్ సెక్టార్ లో వచ్చేసి సొనాటా సాఫ్ట్వేర్ తీసుకోవచ్చా? ఈ మూడింటి గురించి కొద్దిగా చెప్పండి సార్. సార్ లాస్ట్ 2 యూ కెన్ టేక్ ఇట్ సార్, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. ఇలాంటి రేట్స్ ఫర్దర్ గా దొరకడం అనేది చాలా కష్టం. గుడ్ ఆపర్చునిటీ. మనం ఇది ఏంటంటే ఆపర్చునిటీ స్టాక్ ఇన్వెస్ట్ చేసి కళ్ళు మూసుకుంటే అట్లీస్ట్ 1 year తర్వాత మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ విల్ రిజర్న్ డబుల్ డిజిట్ రిటర్న్స్ ఇస్తాయి.
అండ్ మెనీ అనలిస్టులు ఈవెన్ ఫోర్కాస్ట్ టెల్లర్స్ మెనీ అనలిస్టులు ఏం చెప్పారంటే ఇప్పుడు 21-22,000 లో నిఫ్టీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 26,000 బై మార్చ్ 2026. ఈవెన్ సెన్సెక్స్ ఏదైతే 72-73 వచ్చిందో ఇట్ విల్ గో బ్యాక్ టు 82,000. సరే, ఇది మంచి ఆపర్చునిటీస్ స్టాక్స్ కొనుక్కోవటం. కెమికల్ కి సంబంధించిన మట్టుకు కరెంట్ గా ఏంటంటే కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించిన మట్టుకు మీరు మెనీ ఆఫ్ ది రీసెర్చ్ రిపోర్ట్స్ కానీ అవి కానీ చదివినా కదా, నెక్స్ట్ 2 years నోబడీ హస్ గివెన్ ఏ పాజిటివ్ అవుట్కమ్స్. దే ఆర్ సేయింగ్ ఫ్లాటిష్ అవుట్కమ్ చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్ వైజ్. అంటే ఇన్ఫ్లెక్షన్ పాయింట్ దగ్గర లేదు అది. మీరు దాని బదులు ఫార్మా స్టాక్స్, అంటే ఫార్మా స్టాక్స్ కూడా నేను కొద్దిగా వెనక్కి అడిగేయటం కారణం ఈ ఏప్రిల్లో తారీఫ్ వార్స్ లో ఫార్మా మీద ఏమైనా పడతారా అని ఒక చిన్న భయంతో వద్దంటున్నాను సార్ నేను. మీరు కొద్దిగా హోల్డ్ చేయగలిగితే కెమికల్ కి సంబంధించినంత మటుకు విల్ రివ్యూ బ్యాక్ ఇన్ ఏప్రిల్ పోస్ట్ ట్రంప్ తారీఫ్ వార్స్ అండ్ ఫ్యూచర్ ఇంపాక్ట్. బట్ మోస్ట్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్స్ అయితే కెమికల్ ఫ్లాటిష్ బిజినెస్ చెప్పారు కానీ ఎక్స్పోనెన్షియల్ బిజినెస్ అయితే చెప్పలేదు సార్. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు శ్రవంతి గుంటూరు నుంచి. శ్రవంతి గారు గుడ్ మార్నింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి, రత్నాకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. నేను 2 స్టాక్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాను సార్. యూపీఎల్ ఫర్ లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా? అండ్ ఓరియంట్ టెక్నాలజీ ఇది ఐపీఓ ఎలక్ట్ అయింది. నా డౌట్ ఏంటంటే సార్, అది కొన్ని రోజుల్లో స్టాక్స్ బయింగ్ చూపిస్తుంది, కొన్ని రోజులు సెల్లింగ్ అనేది చూపిస్తా ఉంది. నేను దాని గురించి బయట లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా లేదా అనేది తెలుసుకుందామని నా డౌట్ సార్. ఓకే, యూపీఎల్ అనేది లాంగ్ టర్మ్ కి మీరు ఉంచుకోవచ్చు, బట్ 12-15% మంచి గ్రోత్ ఇవ్వదు మేడం. బట్ స్టిల్ యూ కెన్ లుక్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ బై, దట్స్ వాట్ ఐ కెన్ సే. ఓయో ఎలక్ట్రిక్ అని అడిగారు మీరు. ఓయో ఎలక్ట్రిక్ అనేది ఇట్స్ అన్ ఆపర్చునిటీ స్టాక్ అండి. యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ బై అండ్ ఇఫ్ యూ మేక్ 20-30% గెయిన్స్ అండ్ సెల్ ఇట్ ఆఫ్ అండి. లాంగ్ టర్మ్ యాజ్ ఆఫ్ నౌ ప్రాబబుల్ రివ్యూస్ ఎవరు ఇవ్వలేదండి బై ది మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్. ఐ రిక్వెస్ట్ నాట్ టు బై ఫర్ లాంగ్ టర్మ్ పర్పసెస్. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు ప్రసాద్ విజయనగరం నుంచి. ప్రసాద్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్కారం. నేను ఈ రోజు భారతీయ ఎయిర్టెల్ 1680 కొన్నానండి, ఒక 50 షేర్లు. ఓకే, న్యూస్ ఉందని యాక్చువల్ గా నేను షార్ట్ టర్మే చూస్తాను. ఈ మంత్ ఉంచుకోవచ్చా? ఉంచుకోవచ్చండి. నిన్న 3% పెరిగింది, మీరు చూసుంటే స్టాక్ సడన్ గా అప్ సైడ్ అయ్యి. అండ్ భారతీయ ఎయిర్టెల్ స్టార్ లింక్ తో లింక్ అవుట్ అనేది మార్కెట్ హాస్ బీన్ సీన్ పాజిటివ్. నిన్న ఫ్యూ అనలిస్టులు, నాట్ మెనీ యాక్చువల్లీ, ఫ్యూ అనలిస్టులు ప్రొజెక్ట్ చేశారు ఈ స్టార్ లింక్ తో భారతీయ ఎయిర్టెల్ అసోసియేషన్ ఈజ్ ఎ గుడ్ అసోసియేషన్, expected to take some market share of the Jio and Vodafone Idea and BSNL. ఎందుకంటే వాళ్ళ కవరేజ్ పెరిగి ఎయిర్టెల్ కి అడ్వాంటేజ్ అవుతుంది. ఆల్రెడీ ద బ్రాండ్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. సో దాంతో అది ఏదైతే 1% మార్కెట్ షేర్ అబౌవ్ జియోకి వెళ్ళే అవకాశం ఉందో 1 or 2%, దట్ విల్ బూస్ట్ ద స్టాక్ టు 40-50% అని రాశారు కొంతమంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే స్టార్లింక్ ఇప్పటిదాకా శాటిలైట్ లాంచ్ చేసి సర్వీసెస్ ఇస్తాను ఇండియాలో అన్న అడిగారు కానీ లాంచ్ చేయలేదు. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఇట్ విల్ డూ వండర్స్ అండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇట్ విల్ ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ షార్ట్ టర్మ్, బట్ 5-10% కంటే మీరు గ్రోత్ చూడలేరు. రైట్ సార్, గుంటూరు నుంచి వెంకటేశ్వర్లు గారు కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ తిలక్ నగర్ వచ్చేసి ఈ రేట్ లో కొనుక్కోవచ్చు సార్ లాంగ్ టర్మ్, ఒక 4-5 years కి. అదే విధంగా సార్ అమర్ రాజా బ్యాటరీ ఒకటి, తేజస్ నెట్వర్క్ సార్, ఈ మూడింటిని ఈ టైంలో కొనుక్కోవచ్చు సార్ లాంగ్ టర్మ్, ఒక 4 years కి. అమర్ రాజా బ్యాటరీ కొనుక్కోవచ్చు సార్, ఎందుకంటే స్టిల్ ద రోల్ ఆఫ్ బ్యాటరీస్ ఆర్ గోయింగ్ అప్ డే బై డే, యూటిలైజేషన్ ఈస్ గోయింగ్ అప్. వాళ్ళు ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారు. మీరు చూస్తుంటే వాళ్ళు ఎక్స్పాండెడ్ ఫ్యాక్టరీ హ్యాస్ టు కమ్ అండ్ దే హ్యావ్ టు సీ ద రెవెన్యూ యాక్చువల్లీ. బట్ స్టాక్ మీద ఆల్రెడీ దాని పాజిటివ్ అవుట్కమ్ ఉంది పిఈ వైజ్. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఇది గుడ్ టైమా బ్యాడ్ టైమా అంటే టైమింగ్ ఈజ్ నాట్ గ్రేట్ సార్. యాక్చువల్ గా మీరు ఇంకొక 1 month ఆగిన తర్వాత యూ కెన్ రీలుక్ ఎట్ ది స్టాక్ టు బై ఆర్ నాట్ టు బై. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ ది కన్సంప్షన్ ప్యాటర్న్ ఆఫ్ ది పీపుల్. యాక్చువల్ గా ఆపర్చునిటీ రత్నాకర్ గారు కొనొచ్చా అంటే ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ టు బై, అది మాత్రం చెప్పగలను. నాట్ నెగిటివ్, మీకు నెగిటివ్ అయితే రాదు. కొన్ని మీరు ఒక 3 to 1 year ఉంటే ఇట్ విల్ డూ ఏ డీసెంట్ రిటర్న్ ఫర్ యూ అంటే. రైట్ సార్,
థ్యాంక్ యూ సార్, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, చూసారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచ్.